నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు పొదలకూరు మండల నాయకులు నారాదాస రవితో కలిసి పొదలకూరు మండలంలోని మినీ స్టేడియంలో పరిశీలించారు. పరిశీలన అనంతరం మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పొదలకూరు స్టేడియంను నిర్వీర్యం చేశారని, పేరు మాత్రం మాజీ మంత్రి తన తండ్రి పేరు పెట్టుకున్నారని, కానీ అభివృద్ధి చేయలేదని, ఈ పరిశీలన అనంతరం స్థానిక శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి స్టేడియంని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని, గతంలో గల పేరు సర్వేపల్లి రాధాకృష్ణన్ తిరిగి పెట్టేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మనోజ్, ప్రసాద్, కార్తిక్, గణేష్, మస్తాన్, సందీప్, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. ఏడేదో రూమ్లు కూడా కడుతున్నట్టు అందరికీ నమస్కారం. నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ. సర్వేపల్లి నియోజకవర్గానికి ఒక తలకాయ లాంటిది పొదలకూరు మండలం. బలమైన ఓటింగు, బలమైన శక్తి ఈ పొదలకూరు మండలం. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నెల్లూరు నగరంలో రెండవ స్టేడియంగా ఉన్నటువంటి పొదలకూరు మండలంలో ఉన్నటువంటి స్టేడియం. ఈ స్టేడియాన్ని ఈరోజు పరిశీలించడానికి వచ్చాం. గతంలో కూడా 2023లో ఈ స్టేడియంకి ఆనాడు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సర్వేపల్లి శాసనసభ్యులుగా ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో ఈ స్టేడియంకి ఆ శిలాఫలకం వేసే ముందు, అయ్యా ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో రెండవ గ్రౌండ్గా ఉన్నటువంటి ఈ స్టేడియంకి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరన్నా పెట్టాలా, లేదంటే అమరజీవి పొట్టి శ్రీరాములు గారి పేరన్నా పెట్టాలని చెప్పి మండల రెవెన్యూ అధికారికి ఒక వినతి పత్రం కూడా ఇచ్చా. అయితే ఈ భవనంకి శిలాఫలకం ముందు కాకాని రమణారెడ్డి స్టేడియం అని చెప్పి పేరేసింది. అంటే నేను ఒక్క విషయం తెలియజేస్తా ఉన్నా. కాకాని రమణారెడ్డి పేరు వేయనాటికి కాకాని రమణారెడ్డి ఏమైనా స్వతంత్ర సమరయోధుడా, లేకపోతే ఈ స్థలం అంతా కూడా కాకాని రమణారెడ్డిదే, లేదంటే ఈ గ్రౌండ్ చుట్టూ మొత్తం ఉన్నటువంటి ఈ ప్రహరీ అన్నీ కూడా ఆయన సొంత డబ్బులతో ఏమైనా కట్టించాడా? లేదు కదా. లేనప్పుడు ఎలా వేసుకుంటారు ఆ పేరు? అధికారం ఉన్నప్పుడు మీ ఇష్టానుసారంగా మీ కుటుంబ సభ్యుల పేర్లు పెట్టుకున్నట్టుకి ప్రజల సొమ్ముతో కట్టేదానికి మీ పేర్లు పెట్టుకునేదేందా? గత 5 సంవత్సరాల అధికారం మదంతో ఈ పొదలకూరు మండలం నా మండలం అని చెప్పుకొని ఎక్కడా కూడా అభివృద్ధి చేసినటువంటి పరిస్థితుల, కనీసం నెల్లూరు జిల్లాలో 2వ స్థానంలోని ఈ స్టేడియంలో కనీసం 1-2 క్రీడలు కూడా ఆడించినటువంటి పరిస్థితులే. ఆనాడు క్రీడారంగాన్ని అడ్డం పెట్టుకుని కోట్ల రూపాయలు దోచుకొని ఎక్కడా కూడా క్రీడారంగాన్ని అభివృద్ధి చేసినటువంటి పరిస్థితి లేదు, క్రీడాకారులను ప్రోత్సహించినటువంటి పరిస్థితి లేదు. నేడు కూటమిలో భాగంగా క్రీడారంగానికి సంబంధించి ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో పొదలకూరులో మండలంలో ఉన్నటువంటి ఈ స్టేడియాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి క్రీడారంగాన్ని ప్రోత్సహిస్తూ ఇక్కడి నుంచి క్రీడలు ప్రారంభమయ్యే విధంగా, జరిగే విధంగా, యువతనందరినీ ప్రోత్సహించే విధంగా కార్యకలాపాలను కొనసాగించేదానికి మా వంతు మేము కృషి చేస్తాం. అదేవిధంగా ఏదైతే ఇక్కడ కాకాని రమణారెడ్డి స్టేడియం అని పేరు పెట్టారో ఈ పేరు పెట్టడానికి మేమైతే ఒప్పుకోము. సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి కూడా ఒక వినతి పత్రం ఇస్తాం, జిల్లా కలెక్టర్ గారికి కూడా ఇస్తాం, మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకువెళ్తా. నేనైతే ఒప్పుకునే ప్రసక్తే లేదు. కాకాని రమణారెడ్డి పేరు పెట్టడానికి లేదు. మేమైతే ఒప్పుకోం. జనసేన నుంచి ఈ విషయంలో మాత్రం ఎంత దూరమైనా పోతాం. ఎవడ పడితే వాడు వాళ్ళ ఇంటి పేర్లు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేర్లు పెట్టుకున్న దానికి ప్రజల సొమ్మును తీసుకొని వచ్చి మీరేమన్నా మీ ఇష్టానుసారంగా వాడుకుంటారా? మేమైతే ఒప్పుకోము. అదేవిధంగా ఈ పొదలకూరు మండలంలో ఈ స్టేడియాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడంలో కూటమి ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో 1-2 క్రీడలను కూడా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఇదే స్టేడియంలో కూడా జరిపి రాష్ట్ర స్థాయిలో పూర్తి స్థాయిలో ఈ యొక్క పొదలకూరు మండలాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో తెలిసే విధంగా మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఇదే పొదలకూరు మండలం నుంచి రాబోయే రోజుల్లో యువశక్తి క్రీడారంగం వైపు రాష్ట్ర స్థాయిలో ఆడేదానికి కూడా మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరైనా పెట్టాలి. మేమైతే ఈ విషయంలో మాత్రం వెనక్కి తగ్గం, ఒప్పుకోము. ఈ విషయంలో ఎంత దూరమైనా పోతాం. ఈ 3 పేర్లలో ఏ పేరు పెట్టినా సరే మేము హ్యాపీగా మేము మద్దతు ఇస్తాం, సమర్థిస్తాం,
ప్రోత్సహిస్తాం, లేదంటే మాత్రం మేమైతే ఒప్పుకోం.